వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మంత్రి బొత్స కాళ్లకు మొక్కిన జాయింట్ కలెక్టర్. విజయనగరం జిల్లాలో సృష్టించిన కలకలం. గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం. విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన నేతలు. యాభై సంవత్సరాల మహిళకు ఒమైక్రాన్. ప్రకాశం జిల్లా చీరాలలో భయాందోళనలు. నెల్లూరు జిల్లాలో జోరుగా రికార్డింగ్ డాన్సులు పట్టించుకొని స్థానిక పోలీస్ అధికారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజయనగరం జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ సందర్భంగా కలెక్టర్ మంత్రి బొత్స కాళ్లకు మొక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉన్నత హోదా కలిగిన కలెక్టర్ మంత్రి కాళ్లకు మొక్కాల్సిన అవసరం ఏమిటని పలువురు విమర్శించారు. కాళ్ళు మొక్కించుకునే పద్ధతి మంత్రి అంగీకరించడం ఆయన అహంభావానికి గుర్తని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థంగా ఉండే ఐఏఎస్లు ఇలా మంత్రుల కాళ్లకు మొక్కడం పట్ల సోషల్ మీడియాలో చాలా విమర్శలు వెలువెత్తాయి. ఇక కృష్ణా జిల్లా గన్నవరంలోని ఉండవల్లి నివాసం నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ నాయకులు, శ్రేణులు, టీడీపీ అభిమానులు ఆయనను కలిశారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమైక్రాన్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా చీరా జక్కావారి వీధుల్లో ఒమైక్రాన్ కేసు నమోదయ్యింది. దుబాయ్ నుండి చీరాలకు వచ్చిన 50 సంవత్సరాల మహిళకు ఒమైక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నెల 21న మహిళ దుబాయ్ నుంచి వచ్చింది. మహిళను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్కి తరలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు తెలిపారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించమని, 600 మందికి పరీక్షలు నిర్వహించమని చీరాల మున్సిపల్ కమిషనర్ మల్లేశ్వరరావు చెప్పారు. దుబాయ్ నుంచి రిటర్న్స్ అయినటువంటి ఒక ఫ్యామిలీ 4వ వార్డు జక్కావారి వీధిలో ఉండేటువంటి ఒక ఫ్యామిలీకి సంబంధించి 25వ తారీఖు ఇక్కడికి రాగా వారికి నిర్వహించినటువంటి టెస్టుల్లో కోవిడ్ పాజిటివ్ అని చెప్పేసి నిర్ధారణ అయినట్టుగా 4 ఫ్యామిలీ మెంబర్స్లో లలిత అనే ఆవిడకి ఈ ఒక కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లుగా మనకి ఆరోగ్య వైద్య శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. అందు మీద కలెక్టర్ గారు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఏరియా అంతా 4వ వార్డు జక్కవారి వీధి కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి చర్యలు తీసుకోవడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి కోవిడ్-19 నివారణోపాయన ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ మున్సిపాలిటీ తరఫు నుంచి హైపోక్లోరైడ్ వగైరా స్ప్రేయింగ్ చేయించడం రెగ్యులర్గా అక్కడ వారందరికీ చుట్టుపక్కల కుటుంబాలన్నిటికీ కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. తదుపరి అక్కడ ఉన్నటువంటి వారికి ఫ్యామిలీకి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్స్, అదేవిధంగా సెకండరీ కాంటాక్ట్స్ని కూడా మన ఆరోగ్య శాఖకు సంబంధించిన హెల్త్ సెక్రటరీలు, మెడికల్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, మున్సిపాలిటీ సిబ్బంది అవన్నీ డోర్ టు డోర్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది. 30 మంది వరకు వారందరికీ కూడా అందరికీ కూడా నెగిటివ్లు రావడం జరిగింది మొదటి టెస్టులో. తర్వాత చుట్టుపక్కల ఫీవర్ సర్వే దాదాపు 600 ఇళ్ళు ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగింది. ఎక్కడా కూడా ఫీవర్ కూడా పాజిటివ్ ఎవరికి రాలేదు. ఈరోజు ఆ కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లుగా మనకి జిల్లా వైద్య శాఖ అధికారుల నుంచి సమాచారం అందింది. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో మరలా ఈరోజు మరొకసారి ఫీవర్ సర్వే
ఆరోగ్య సిబ్బంది చేత నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయే 1వ తారీఖును దృష్టిలో ఉంచుకొని చుట్టుపక్కల వారు అదేవిధంగా పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలకు సంబంధించి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం లాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా తెలియజేయండి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం 22వ వార్డులో లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి శాసనసభ్యుడు ముదునూరి ప్రసాద్ రాజు పెన్షన్లు పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదలకు కూడా పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని ఆయన అన్నారు. ప్రతి లబ్ధిదారుడికి 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్, కోఆప్షనల్ సభ్యులు, కౌన్సిలర్స్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మొత్తానికి సచివాలయం సంబంధించి 22వ వార్డుకి 6 పెన్షన్స్ పెరిగినాయి సార్. 22వ వార్డుకి 3 పెన్షన్స్ పెరిగినాయి సార్. దాని అమౌంట్ కూడా వేసారు. ఇప్పుడు మొత్తం టోటల్ వచ్చి ఈ 2500 పెంచడం వల్ల మనకి 2,19,000 పెరిగింది సార్. ఈ సచివాలయ పరిధిలో అమౌంట్ ప్రభుత్వం నుంచి 2,19,000 ఖర్చు పెరిగింది సార్. ఖర్చు పెరిగింది సార్. పెన్షన్ ఎన్ని పెరిగినాయి? పెన్షన్ 9 పెరిగినాయి. 9 ఇస్తున్నాం. ఇక్కడ 9 కొత్త పెన్షన్స్ ఇస్తున్నాం. 9 నిమిత్తం 23,000 మొత్తం టోటల్ ఇప్పుడు 461 ఈ రోజు ఇచ్చేది. ఈ 9 కూడా కలిపేస్తే 470 ఈ వార్డులో. అవును సార్. ఇలా సేమ్ టోటల్ నాకు అర్బన్ మొత్తం టోటల్ ఎంత? 14. మొత్తానికి 8. ఎప్పుడు నేను నెలవారీ ఇచ్చే పెన్షన్స్ 17 ఒకటి 18 గడిగే వాళ్ళు 18. అవునా? ఇప్పుడు 6 గంటల లోపల ఇచ్చేస్తున్నావా? ప్రతి నెల ఇచ్చేస్తాను సార్. వస్తాడు ఒకసారి. ఇది 5 ఇలా చూసేద్దా? వాలంటీర్ వేరేనా? కొత్త ఆవిడ ఎంత వస్తుంది? అంతకుముందు బట్టలు పైగా ఎన్ని రాలేదు. తర్వాత పెట్టుకుంటే తర్వాత ఇతను చాలా నాకు ఏం రాలేదండి. ఏం చెప్తున్నారు? మామూలుగా ఇంత ముందు ఎట్లా ఇస్తున్నారు? ముందు ఇచ్చేస్తారు. మా ఇంటికి వచ్చి రగ్గొట్టు మరీ ఎత్తదండి. మధ్య రగ్గొట్టు మరి వయసు దాకా నుంచి అమ్మ కొంచెం అనుకోండి అమ్మ. సార్ ఏం చేయాలి? అమ్మా జాగ్రత్త. వెనకాల రండి. అయినా అలాగే దేవలేదు అక్కడ జగన్ గారు లెటర్ రాశారు నీకు. ఏమని రాశారు చూసావా? తెలియదు కదా. చాలా పెద్ద లెటర్ రాశారు. చదివించు. ఏం పేరు నీ పేరు? కొండమ్మ. లెక్క పెట్టుకో. పైకి పెట్టు.
ఓకే రాశారు నీకు ఉత్తరం రాశారు, చదివించండి ఎవరి చేతాను. ఏం రాశారు? డబ్బులు 1000 2500 చేశారు. 2500 కౌన్సిలర్ గారు మీరు అటు వెళ్ళండి. పట్నం పులిమేత ఫోటో ఓకే కలర్ రేట్లు ఇస్తున్నారా? 2500 మళ్ళీ నీది వచ్చిందా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కదా. తెలుగుదేశంలో 75 తెలిసి ఆవిడ ఎవరని? ఇక్కడేనా? ఈ వార్డేనమ్మా? రమేష్ గారు రండి, ఓ ఫోటో మీరు కూడా. వచ్చింది ఓకే ఓకే నెల నెల అలా పంపుతున్నాను అన్ని రాశారు ఉత్తరం. ఇదిగో ఉత్తరం వెనకాల ఉంది, పాప చేత చదివించుకో. ముందర ఉత్తరం పాప చేత చదివించుకోండి. ఏం చెప్పాడు జగన్ గారు, ఎంత పెంచాడు, ఎలా ఇస్తున్నాడో మీకు ఉత్తరం రాశాడు. ఉత్తరం చదివించుకోండి అమ్మా. ఎంత ఇప్పుడు ఇచ్చేది? 2500 250 రూపాయలు పెంచిస్తున్నారమ్మా. ఇదే మొదటి పెన్షన్ కదా. ఏడు మనం రెడీ మొత్తం మొన్న ఏదేసావు ఇదా ఎంతో ఉంటారు కదా. ఇది వరకు నెల్లూరు జిల్లా మరపతి రైతుల పాదయాత్రకు రూల్స్. విద్యార్థులు ఉద్యమాలకు రూల్స్ పెట్టిన ప్రభుత్వం న్యూ ఇయర్ రోజున రికార్డు డ్యాన్స్లకు మాత్రం రూల్స్ పెట్టలేదని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యూజికల్ నైట్ పేరుతో చిల్డ్రన్స్ పార్కులో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న సమయంలోనూ కరోనా ఆంక్షలు గాలికి వదిలిన ఈవెంట్ మేనేజర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే మ్యూజికల్ నైట్ పేరుతో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
అమలాపురంలో నాగుపాము సంచరించడం కలకలం సృష్టించింది. ఉమ్మడివరం నగర పంచాయతీలోని నాయుడువారిపాలెం గ్రామంలో సంసాని సత్యనారాయణ ఇంటిలోకి నాగుపాము వచ్చింది. ఇంట్లో ఉన్నవారు పామును చూసి వణికిపోయారు. బయటకు పరుగులు తీశారు. పాములు పట్టే గణేష్ వర్మకు ఫోన్ చేసి పిలిపించారు. ఆయన చాకచక్యంగా నాగుపామును బంధించి తీసుకువెళ్లాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్నేక్ క్యాచర్ను అంతా అభినందించారు. లైట్ ఆఫ్ చేయండి, లైట్ ఆఫ్ చేయండి. ఆయనని ఆయన లేకుండా నేను వెళ్ళట్లేదు. ఇక చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం దేవరాజులపల్లి వద్ద కోడిపందెం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడకు చేరుకున్న పోలీసులు 2 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. 5 పందెం రాయిళ్లను అదుపులోకి తీసుకున్నారు. 8 ద్విచక్ర వాహనాలు, 18,365 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని బి కొత్తకోట ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లా కురుపాం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 2 గిరిజన విద్యార్థినులపై ఓ దుండగుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసునని చెప్పి అమ్మాయిలను బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్కి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కురుపాం ఎస్ఐ తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. మంత్రి బొత్స కాళ్లకు మొక్కిన జాయింట్ కలెక్టర్, విజయనగరం జిల్లాలో సృష్టించిన కలకలం. గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం, విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన నేతలు. యాభై సంవత్సరాల మహిళకు ఒమైక్రాన్, ప్రకాశం జిల్లా చీరాలలో భయాందోళనలు. నెల్లూరు జిల్లాలో జోరుగా రికార్డింగ్ డాన్సులు, పట్టించుకొని స్థానిక పోలీస్ అధికారులు. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.